ఆరాధించును పరిశుద్ధుడా. వార్త నేను అంశంలోకి వెళ్తాను. కొంచెం ఒక మాట చదువుకొని యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. 38 యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరంగా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తాను ఈ లోకానికి ఎందుకు కోసం వచ్చాడో, ఆయన వచ్చిన పనేంటో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకోసం వచ్చినాడంట? నా ఇష్టంను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. అర్థమవుతుందా? యేసయ్యకి ఇష్టాలు ఉన్నాయి, కానీ ఆయన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి రాలేదు. ఆయనకి ఇష్టాలు ఉన్నాయి, కానీ పాపపు ఇష్టాలు కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే యేసయ్య ఇష్టం. మనం కూడా వచ్చామండి. మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? మరి నేను ఒక ప్రశ్న, మీరందరూ వచ్చిన వాళ్ళ పుట్టిన వాళ్ళ? కనీసం మనందరం వచ్చిన వాళ్ళమా పుట్టిన వాళ్ళమా? అమ్మా మీరేం చెప్తారు? మనందరం వచ్చిన వాళ్ళమా పుట్టిన వాళ్ళమా? పుట్టిన వాళ్ళ. వాళ్ళేమో వచ్చిన వాళ్ళు అంటారు, మీరేమో పుట్టిన వాళ్ళు అంటారు. ప్రసాద్ సార్, మనం వచ్చిన వాళ్ళమా పుట్టిన వాళ్ళమా? వచ్చిన వాళ్ళమా? బైబుల్ మనకేం చెప్తుందంటే, మనం ఈ భూమి మీదకి టయానికి, అంటే ఎవరు టయానికి వాళ్ళు వచ్చినాం అనమాట. అంటే వచ్చినామంటే మన భాషలో పుట్టినామని. మనం ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునుపు ఎక్కడున్నాం తెలుసా? క్రీస్తులో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? మనము ఇక్కడికి పుట్టక మునుపు లేక ఇక్కడ రాక మునుపు మనం ఎక్కడున్నాం చెప్పండి? క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు ఎక్కడున్నాడు అప్పుడు? దేవునిలో ఉన్నాడు. అంటే దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు? నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అన్నాడా? వనిస్యం అన్నాడా? మరి ఏమన్నాడు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చప్పట్లు కొట్టి మరొకసారి స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తాను వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. మనల్ని కూడా యేసయ్య దేవుడు ఈ లోకానికి పంపాడు. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని చిత్తాన్ని కాకుండా దయ్యము పనులు చేస్తున్నాము. ఎవరు చిత్తాన్ని నెరవేరుస్తున్నాం చెప్పండి? మనము కూడా ఈ లోకానికి పంపబడిన వాళ్ళమే. మనం ఈ లోకంలో జన్మించామంటే ఇదిగో అప్పప్పుడే దేవుడు అనుకొని, ఎలీషా నువ్వు బో అని లేదు నన్ను అన్నాడా? మిమ్మల్ని కూడా అట్లా పంపలే. మనకు, నా కొరకు, మీ అందరి కొరకు, మనందరి కొరకు మొదటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. దాని ప్రకారంగా జరిగించుట కొరకై మనల్ని ఈ లోకానికి పంపితే మనమేమో యథార్థవంతులుగాను నీతిమంతులుగాను దేవుని పోలికలో ఆయన మనల్ని చేసి ఈ లోకానికి పంపితే మనమేమో ఈ లోకాన్ని చూసాం, ఈ లోక సుఖభోగాలను చూస్తున్నాం, ఈ లోక కోరికలను చూస్తున్నాం, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోకములో ఉన్న వాటిని భుజిస్తున్నాం. అంటే పాపం చేస్తున్నాం. అందుకే మనము దేవునికి వ్యతిరేకులం అయిపోయాము. అందుకే మనము దేవునికి దూరం అయిపోయాము. అందుకే దేవుణ్ణి మనం అడిగినా కూడా మన ఇష్టాల కొరకు అడుగుతాం, కానీ దేవుని ఇష్టాన్ని కొరకు మనం ఏమీ అడగం. ఆయన చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. ఆయన చెప్పింది చేస్తే అడుగుడి మీకేమి ఇష్టమో ఇస్తానన్నాడు, కానీ మన ఇష్టాలు. ప్రభువా నేను ఈరోజు సినిమాకి వెళ్ళాలా, సహాయం చేయటం చేస్తాడా? బైబిల్లో కొంతమంది ప్రార్థన చేశారు అట్లా. నిన్ను కలుసుకునే వాళ్ళని రాగా
నీవే నాకు ఎదురుపడితే ఎందుకు ఎదురుపడ్డావో తెలుసా? నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువా అవన్నే ప్రేమించాలి, వాడే నాకు కావాలి అని ప్రార్థన చేసిందంట. వింటాడా అలాంటి ప్రార్థనలు? చాలామంది ప్రార్థన చేస్తారంట అట్లాంటివి. వినడు ఆయనకు అలాంటివి కిట్టవు. ప్రతి ఒక్కరికి ఒక స్త్రీని, ప్రతి స్త్రీకి ఒక పురుషుని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈరోజు మనుషులు తన ఉద్దేశాలను, తన కోరికలను, తమ ఆలోచనలను, అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే అవన్నీ దేవుడు ఇవ్వాలని దేవుని దగ్గర అడిగితే ఆయన అంటాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, నేను మీ మాట వినను. మరి వినాలంటే ఏం చేయాలి? ఆయన మన ప్రార్థన వినాలంటే ఏం చేయాలో మనం చూసాం. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు ఆయన దగ్గరకు రండి, ఆయన మీ దగ్గరికి వచ్చును. చూడండి, ఇప్పుడు మన మెయిన్ విషయం ఏంటంటే, మన అంశం ఏంటంటే ఆయన దగ్గరికి రండి. ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి దీవెనలు మనం పొందుతామో హోషేయ గ్రంథంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రియమైన దేవుని హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయమున తప్పక వచ్చిన మంచు వచ్చి రీతిగా ఆయన ఉదయించును. చాలమ్మా. ప్రియమైన దేవులారా, మనమేమో లోకాన్ని ప్రేమించి పాపములో పడిపోయి లోకమే స్వర్గం అనుకొనుచు, పాపమే పరలోకం అనుకొనుచు, మనకిష్టం వచ్చినట్లు జీవిస్తూ మన కోరికల కొరకు దేవా నాకు సహాయం చేయంటే ఆయన చేయుడు గనుక, ఆ ప్రార్థన ఆయన వినడు గనుక మనం ఏం చేయాలి? మరి ఆయన ప్రార్థన మనం వినాలంటే దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు అపవాది మనలో ఎద్దు నుండి పారిపోతాడు. అప్పుడు దేవుని దగ్గరికి వస్తే ఆయన మనలోకి వస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే సమస్తాన్ని సమకూరుస్తాడు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీలకు వారందరూ కూడుకొని ఏమనుకుంటున్నారంటే, దేవుడు ఏం చేశాడంట? ఇక్కడ ఏం రాయబడింది? ఆయన మనలను చీల్చివేసెను. ఇంకో రెండో మాట ఏముంది? ఆయన మనలను కొట్టెను. పిల్లల్ని పెద్దలు కొడతారు. ఎప్పుడు కొడతారమ్మా? ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. అమ్మా అయినాలా? పిల్లల్ని తల్లిదండ్రులు దండిస్తారు, కొడతారు. ఎప్పుడు కొడతారు? తప్పు చేసినప్పుడు కొడతారు. నిన్న ఒక పాప వాళ్ళ అమ్మ కొడుతాను అంటే ముందు పరిగెత్తుంది. పాప నువ్వు ఇంటికి రాని వాళ్ళ అమ్మ పిలుస్తుంటే నువ్వు బో నేను వస్తానంటది. వాళ్ళ అమ్మకు పిచ్చి కోపం లేసింది. అప్పటికే కోపం, ఎవరో రంకు పెట్టారు. ఆడో బజార్లు తిరుగుతుందంట. ఆ పాప చిన్న పాపలేండి, పెద్ద పాప కాదు, చిన్న పాప. ఇంటి దగ్గర ఉన్నామంటే బజార్లో తిరుగుతుందంట. నాకు ఉండబుద్ధి లేక ఇంటి ముందు పోతుంటే పాప ఇడిచిపెట్టమ్మా కొట్టద్దులేమంటే, అట్లుగా సార్ బజార్లో తిరుగుతుందంట. ఏం అవసరం ఈ పాప బజార్లో తిరిగి? ఇప్పుడు రామ్మ ఇంటికి రా అంటే కొట్టనంటే అట్లా పారిపోతుంది. నాకు కోపం రాదా? ఏదేమైనా పట్టుకుని వచ్చి ఆడ కొడుతుంటే వద్దు. కారణం ఎందుకు కొట్టిందంటే ఆ పాప తల్లిదండ్రులు చెప్పింది వినలేదు. మరి మనం కూడా దేవుడు చెప్పింది వినకుండా నా ఇష్టం అంటే ఆయన ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? అందుకే వీళ్ళని దేవుడు ఏం చేశాడంటే చీల్చివేశాడు, కొట్టాడు, గాయపరిచాడు. కోపం వచ్చింది ఆయనకి. కాబట్టి ఆయన అలిగాడు అనమాట. పోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించను, మీ తప్పులు తెలుసుకోవాలి, మీరు మీ పాపములు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, అప్పుడు రాపోండి అన్నాడు. అందుకే ఇశ్రాయేలీలు బబులోను చెరలో బానిసలు అయిన తర్వాత బుద్ధి వచ్చింది.
బుద్ధి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటారు, ఇన్ని రోజులు ఇన్ని శ్రమలు పడ్డాం కదా, మనం ఇన్ని కష్టాలు అనుభవించాం కదా, కారణం ఏంటి? దేవుడు మనల్ని చీల్చివేశాడు, దేవునికి మన మీద కోపం వచ్చింది, మరలా మనల్ని కొట్టాడు. కాబట్టి ఆ కొట్టడం కారణం ఏంటంటే మనం లోకాన్ని ప్రేమించాము, లోకములు ఉన్న వాటిని అన్నిటి చేసాము, ఆయనకు శత్రువులు అయ్యాము కాబట్టి కదా. లోకమునైనను లోకములో ఉన్న వాటైనను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినట్లా దేవునికి శత్రు, మనందరం శత్రువులం అయిపోయాం. కాబట్టి దేవునికి మిత్రులు కావాలంటే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి రండి. అందుకు ఇక్కడ నాయకులు ఆహ్వానిస్తున్నారు, ఏమని? మనము ఆయన యుద్ధకు మరులుదము రండి. మరులుదం అంటే తిరిగి వద్దాం, దేవుని దగ్గరికి తిరిగి వద్దాం. చాలాసార్లు మనం దేవుణ్ణి కాదనుకొని చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న ఇబ్బందులకు, చిన్న చిన్న అపాయాలకు దేవునికి దూరంగా ఉంటున్నాం మనం. ఎందుకంటే నాకు ఇట్లా జరిగి అట్లా జరిగి ఇట్లా జరగని. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనం దేవుని దగ్గరికి వెళదాం రండి. ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? మొదటి మాట ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది? ఆయనే మనలను స్వస్థపరచును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఏం చేస్తాడంటమ్మా చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? ఆయనే మనలను స్వస్థపరచును. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమి లేదంటే కొంచెమైనను స్వస్థత లేదు, కొంచెమైనను స్వస్థత లేదు. ఎక్కడ చూసినా రోగాలు రోగాలు రోగాలు. ఎందుకు రోగాలు వచ్చాయంటే నిర్గమకాండములో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులకు 12 తెగుళ్ళు ఎలా వచ్చాయో అక్కడ దేవుడు ఒక మాట వాగ్దానం చేశాడు. మీ దేవుడని యెహోవా మాట ఎట్లా వినాలంటమ్మా? మీరు చర్చికి వచ్చారు కదా, నేను కూడా వచ్చినాను. శ్రద్ధతో వింటున్నామా? ఇంకా చిన్నపిల్లలకంటే తెలియదులేండి, మనకు తెలుసా లేదా? శ్రద్ధగా వింటున్నామా? ఇక్కడికి వచ్చి శ్రద్ధగా వినకపోతే రోగం వస్తుంది అని నా మాట కాదు. రోగాలు వచ్చే స్థలం తెలుసది. దేవుని మందిరం అంటే కేవలం దేవుడు ఉంటాడని కాదు, దేవుని కోపం వచ్చే పనులు కూడా ఇక్కడ చేయకూడదు. అందుకే ప్రసంగి గ్రంథం ఏం రాయబడింది? మీరు మీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూర్చునే విషయంలో, మాట్లాడే విషయంలో ఎట్లా ఉండాలంట? పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర కూర్చున్నాడు అనుకోండి, ఎదురుగా మనం ఎట్లా ఉంటాం చెప్పండి? కేవలం కానిస్టేబుల్ మన ముందు కూర్చుంటేనే ఎంత కదా జాగ్రత్తగా కూర్చుంటాం. మరి దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వచ్చేది మనం దేవుని ఆశీర్వాదాలు పొందడానికి కానీ దేవుని చేత శిక్ష పొందడానికి కాదు. దేవుని మందిరానికి వచ్చేది క్షమాపణ కోరడానికి, దేవుని మందిరానికి వచ్చేది దేవుని వాక్యానుసారిగా నడుచుకోవడానికి, నేర్చుకోవడానికి వస్తున్నాం. కానీ దేవుని మందిరంలో ఎలా ఉంటామో అర్థం చేసుకోవాలని ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్త పెట్టుకోవాలంట? ఏం జాగ్రత్త అంటమ్మా? ప్రవర్తన, మన ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీవు మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన చాలా మంచిదమ్మా అని ఒక అమ్మాయితో చెప్పాడు ఒక ఆయన. ఎవరు ఆయన చెప్పండి? బోయాజ్ చెప్పాడు. ఎవరితోనా? రూతమ్మతో. అంటే రూతమ్మ ప్రవర్తనను అతడు గమనించినప్పుడు ఫస్ట్లో ఎలాంటి ప్రవర్తన ఉందో ఇప్పుడు కూడా అలా మంచి ప్రవర్తనే ఉంది. మన ప్రవర్తన ఏం తెలుసా? మనిషిని బట్టి మారుతుంటుంది, స్థలాలను బట్టి మారుతుంటుంది. అవునా లేదా? ఏమో మారుతుంటుంది లేదా? మనుషులను బట్టి మారే ప్రవర్తన అదొక ప్రవర్తన, అదొక మారు మనసా? మనుషుడు అలా పోయే లోపల నీ ఆలోచన మారిపోతుంది, నీ నడవడికి మారుతుంది, నీవు నిలబడే విధానం మారిపోతుంది, నువ్వు ఆలోచించే విధానం మారిపోతుంది. అంత వ్యక్తి ఉన్నప్పుడు ఎంతో పెద్ద భక్తుడుగా, భక్తురాలుగా నటిస్తే ఆయన ఇష్టపడతాడా? మనిషిని బట్టి వచ్చేది భక్తి కాదు, దేవుని బట్టి వచ్చేది భక్తే భక్తి. అందుకే దేవునికి మొదట మనము లోబడి ఉండాలి.
ఊరకనే ప్రార్థన చేస్తే ఎలా ఆశీర్వదిస్తాడు? ఊరకనే వచ్చిపోతాను అంటే ఎలా అవుతుంది? నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా చేయాలంట? పాపం ఒక స్త్రీ సమయలు వాళ్ళ తల్లిగారు అన్నమ్మ గారు ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి డౌట్ వచ్చింది. ఏం చేస్తుంటే? ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి ఏమొచ్చింది? అబ్బా, ఈ అమ్మ ఇంత పొద్దున్నే చర్చికి తాగి వచ్చిందా? ఆమె బాధ ఇతనికి ఎలా కనపడింది చెప్పండి? త్రాగబోతనంలా కనపడింది. ఆ రోజు ఆమె బాధ తట్టుకోలేక ఏడుస్తుంది, కానీ ఈరోజు తాగి వచ్చేవాళ్ళు లేరా చర్చికి? ఒక మాట చెప్తాను వినండి, తప్పుగా అనుకోవద్దండి. చాలామంది తైలాభిషేకము అని నూనె కొడతారు కదా, పరిశుద్ధులకు చేయాలి అది. కానీ మన వాళ్ళు ఎవరు కొడతారు? అందరికీ. తాగుబోతుడు పోయినా అక్కడ కొడతారు, ముగ్గురు భార్యలు ఉన్నా పోయినా కొడతారు. ఎన్ని తప్పులు చేసే వాళ్ళకి తుసుక్కని ఏం పెడతారు? వాళ్ళకి నూనె కొడతారు. అబ్బో, పాస్టర్ గారు తైలాభిషేకం చేశాడు. అది కాదు, అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావంటే ఏం చేయాలి తెలుసా? ఆయనకి ఇష్టకరమైన జీవితము జీవించాలి. పశ్చాత్తాపముతో కూడిన బ్రతుకు నువ్వు బ్రతకాలి. అంతేగాని నేను దేవుని మందిరం పోయినాను వచ్చినాను. చాలామందికి ఒక అపోహ ఉంది లోకంలో. ఏంటి అపోహ అంటే, చర్చిలో అనంట చాలామంది ప్రేమ వ్యవహారాలు జరుగుతాయంట. అబ్బాయిలకి అమ్మాయిలకి ఎక్కడ స్థలం దొరుకుతుందంట? చర్చిలోనే టార్గెట్ చేసుకోవాలా వీళ్ళకి? పార్కులు అవన్నీ అయిపోయి చర్చిల్లో చాలా కుటుంబాలు, చాలా అమ్మాయిలంట, వాళ్ళు ఏది ఇంటికి పోతారో మాకు తెలుసులు అంటారు లోకస్తులు. ఆ మాటను మనం అనిపించకూడదు. దేవుని మందిరానికి వచ్చామంటే మనం చాలా భయము భక్తి, స్త్రీలైనా సరే పురుషులైనా సరే. దేవుని మందిరానికి వచ్చాం, కూర్చున్నాం, లేచిపోయాం. అటువైంటురా అంటే చర్చి పోయింటి. ఎంతసేపు కూర్చున్నావు చర్చిలో? కొంతసేపు. మరి బయట ఉండేది ఎంతసేపు? బోల్డంతసేపు. కరెక్ట్ బైబిల్ పట్టుకొని మరి చర్చి ఇచ్చే టయానికి ఇంటికి పోతాడు. యాటి వేయండిరా చర్చిగా, బైబిల్ చూడుగా. మా ఓడు బైబిల్ పట్టుకొని చర్చి వేయడా, కానీ చర్చిలో ఎట్లున్నాడో వాళ్ళకి తెలియదు. కాబట్టి నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా. ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. అందుకే చర్చికి వెళ్తారు. నేను ఒకసారి విన్నా, ఓ పాపకు దయ్యాలు పట్టాయి, ప్రార్థన చేసాము, వెళ్ళిపోయాయి. ఆ ఎదురింటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చర్చి పోయే వాళ్ళకి దయ్యాలు పడతాయా? ఇంకో పాస్టర్ ఏమంటాడు తెలుసా? వాళ్ళ పాస్టర్ అసలు దయ్యాలు ఉన్నాయా అంటాడు. పాస్టర్ అయినా మామూలు పాస్టర్ కదండి, మరి పెద్ద పాస్టర్. తర్వాత దయ్యాన్ని ఇడిపించిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. అన్నా నిజంగా దయ్యమేనా? మరి నువ్వేమనుకున్నావు సార్ అంటే, జ్వరము తలకెక్కింటుంది, అందుకే ఆమె అలా మాట్లాడి ఉంటుంది అనుకున్నాడంట. ఒక పాస్టరు అలాంటివి నమ్మితే దయ్యం ఉందని బైబిల్ స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళు అంటారు, యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు దయ్యాలు పడతాయా? నమ్మిన వాళ్ళకి పడతాయి, నమ్మిన వాళ్ళకి కూడా పడతాయి. ఎందుకు పడతాయా? నమ్మిన వాళ్ళకి చర్చికి వెళ్ళే వాళ్ళంటే వాళ్ళు బాగుంటాయి కదా. మరి నేను ఒక దయాన్ని అడిగా, ఈమె మంచిది కదా, ఈమెను ఎందుకు పట్టావంటే, ఆమె నీకు కనపడుతుంది మంచిగా, కానీ ఆమె చేసే పాపాలు దెండి ఉన్నాయో తెలుసా అంది. పేర్లు చెప్పడానికి వచ్చింది. ఆపు, పేర్లు చెప్పొద్దులా అన్న. ఎందుకంటే ఆమె భర్త పక్కలో ఉన్నారు, అందరు చుట్టూ ఉన్నారు. ఇప్పుడు పేర్లు చెప్పి, దయ్యము దొరికితే అబద్ధం చెప్పదు తెలుసా? ఏ పాపం చేయి అదే చెప్తుంది నువ్వు, ఆ దయ్యం. నేనే ఆపేసిన. ఎందుకంటే తర్వాత వాళ్ళ కుటుంబం బాగుండాలి కదా. ఇప్పుడు బాగున్నారులేండి. నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని మందిరంలో మనం ఉండాలి అంటే ఏం రాయబడింది? నీ దేవుడైన యెహోవా మాట దేవుని మందిరం ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకుండా నీకు వచ్చిన ఆలోచనలతో నువ్వు చర్చిలో ఉంటూ, అందుకో భక్తుడు అన్నాడు, బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది.
ఈ ప్రార్థన సమయం అంతా మైండ్ ఇక్కడే, బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది. నీ ఆలోచనలు ఎక్కడికొక్కడికో వెళ్తున్నాయి. మీకు ఒక ప్రశ్న చెప్తున్నా, మీ ఆలోచనలు ఏడున్నాయి ఇప్పుడు? మీ ఆలోచనలు ఎక్కడున్నాయేమో? ఇంటి దగ్గర ఏమైనా పెట్టొచ్చినారా? సామాన్లు కూరకుండా ఏమైనా బయట పెట్టొచ్చారా? మాడిపోతుందేమో, స్టవ్ బంద్ చేయకుండా వచ్చినారేమో. చాలామందికి ఏముంటాయి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. కొంతమందికి చర్చిలో ఉన్నారే కానీ, వాక్యం వింటున్నారే కానీ కోమాలోకి వెళ్ళిపోయి అంటారు వీళ్ళు. వాళ్ళ ధ్యాస వాళ్ళదే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళవే. అలా దేవుని మందిరంలో అశ్రద్ధతో ఉండకూడదు. అనాలోచనతో ఏమీ దేవుని మందిరంలో చేయకూడదు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. తీసుకో పాపం తీసుకో. ఎలా ఉండాలి చెప్పండి? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. అందుకే నీ దేవుడిని మాటను శ్రద్ధగా వింటే ఏం చేస్తాడంట? ఐగుప్తులో వచ్చిన ఏ తెగుళ్ళు నీకు రానియను, ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానేరదు, రాదయ్యా. ఏం రాదంట? ఏ తెగుళ్ళు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే నువ్వు మహోన్నతుని చాటున నువ్వు నివసిస్తున్నావు, దేవుని రెక్కల క్రింద. అందుకే వాక్యం రాయబడింది, ఆయన రెక్కలు ఏం కలుగు చేస్తాయంట? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి, స్వస్థతను కలుగు చేస్తున్నాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. మనం రేపు ఆదివారం రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అది తైలాభిషేకం కాదు, అది అందరికీ ప్రార్థన చేయొచ్చు. ఎలాంటి పాపికైనా ఆ ప్రార్థన చేయాల్సిందే. తైలాభిషేకం కాదు, అది ప్రేమాభిషేకం అసలే కాదు. అది దేవుని యొక్క వాక్య నెరవేర్పు. నీవు మహోన్నతమైన చేతుల్లో ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నట్లయితే, ఆయన మాటను శ్రద్ధగా వింటే, నా మాట విని నన్ను పంపిన వాని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారందరూ కూడా ఎవరవుతారు చెప్పండి? దేవుని పిల్లలు. తన్ను ఎందరూ అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు. కాబట్టి మనము స్వస్థత పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గరికి రావాలి. అందుకే యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం తీసినారా? చదవమ్మా. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలమ్మా. ఇక్కడ మానవుని పరిస్థితి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి లోబడకుండా, దయ్యానికి భయపడి, దయ్యం చెప్పిన పనులల్లా చేస్తూ, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వికారమైన శాస్త్రలు, రకరకాలైన పాపాలు చేస్తూ, లేని పోని రోగాలన్నీ తెచ్చుకొని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడంట మనుషుడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? నా మాటల దేవుని మాటలవి. అరికాలు మొదలుకొని తల వరకు ఏం లేదంట. ఇక్కడ ఉంటున్నాం, మనం ఉన్నాం కదా, నాతో సహా. రోగం నాకు ఏమి లేదని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? నా అలాగా ఆరోగ్యవంతులు ఎవరు లేరని చెప్పగలరా? ప్రతి ఒక్కరికి రోగాలు ఉన్నాయి. సార్ నువ్వు బాగుంటే మరి నీకెందుకు రోగం వచ్చేది అంటారు. రోగాలు 2 రకాలు ఉంటాయి. పాపం చేస్తే వచ్చే రోగాలు ఉంటాయి, ఆశీర్వాదం కొరకు వచ్చే రోగాలు కూడా ఉంటాయి. మీలో ఉంటున్న రోగాలు ఆశీర్వాదం కొరకు వస్తే క్షేమమే. ఇప్పుడు ఏ రోగం వచ్చింది? ఏబంత భక్తులు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఏమ్మా, ఏబుకి వచ్చినా లేదా? అరికాలు మొదలుకొని నడినెత్తి వారికి ఏం కలిగి ఉన్నాడు? అనారోగ్యంతో ఉన్నాడు. కురుపులు, పచ్చి పుండ్లు, పురుగులు పడ్డాయంట. పాపం ఎక్కడ ఏం పట్టినాయమ్మా ఆయనకి? పురుగులు పడ్డాయంట. ఎవరి కోసం? దేవుని కోసం ఇవన్నీ అనుభవించాడు.
మరి అలాంటి పరిస్థితి ఉంటే పర్వాలే, కానీ మనం చేసే పాపాల వల్ల వచ్చే రోగాలు మాత్రం తెచ్చుకోవద్దండి. అందుకే అలాంటి రోగాలు కూడా ఎలా ఉన్నాయంట, ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీకు ఒక మాట చెప్తాను, పుండులో చీమ చింపుతాం, చీమ చింపనప్పుడు ఆ గాయం ఎలా ఉంటుంది చెప్పండి, చల్లగా ఉంటుందా? దావిదో మనకి ఎప్పుడైనా గాయాలైనా, మీకైనా ఎప్పుడైనా చీమ జిమ్మించుకున్నారా? నాకు అనుభవం ఉంది. లోపల చీమ ఉంటే మనిషి సంతోషంగా ఉండదు. ఒకవేళ కాలుకు పుండు అయిందనుకోండి, చీమ పట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? బగ్ అని. అదే చీమను తీసేసామనుకోండి ఏమవుతుందో చెప్పండి, కొంత రిలీఫ్ అయింది. చీమ తీసేసినంత మాత్రం పుండు మానిందా? ఏమో మానిందా? మనం ఎలాంటి క్రైస్తవం తెలుసా? చీమ చింపుకున్న క్రైస్తవులం. కానీ ఇంకొకటి ఉంటుంది లోపల, ఏం తెలుసు అది? మన భాషలో ఏమంటారంటే తెల్లగా ఒకటి ఉంటుంది, కూక్ అంటారు దాన్ని. అది చెడుగొట్టే విష పదార్థంతో సమానం. ప్రతి గాయానికి లోపల ఒక తెల్లటిది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కూక్ అంటారంటే చిన్న గడ్డ. ఒక మాటలో చెప్పాలంటే విష పదార్థం. పైన గాయం మారుతుంది కానీ పుండు లోపల అట్లే ఉంటుంది, ఎప్పుడు అవసరమో అప్పుడు బయటకు వస్తుంది. అందుకే డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా, దాన్ని తీసివేయడానికి కత్తులు వాడతారు, కోసి పడేస్తారు దాన్ని. ఎక్కడికైతే ఆ దేహము లేక ఆ కండ చెడిపోయిందో దాన్ని పూర్తిగా తీసేస్తారు, అప్పుడు కట్టు కడతారు. అలాగా క్రైస్తవ జీవితం కూడా ఏం కావాలంటే, పైన చీమ చింపుకో నేను బాగున్నానంటే ఎంతసేపు ఉంటావు? అది కాదు, నీలో ఉంటున్న కూక్ అనేది ఉందే, చెడు మరి పుండును మరి అభివృద్ధి పరిచేది ఒక చెడుగు అనేది ఉందే, దాన్ని ఏం చేయాలి తెలుసా? పూర్తిగా తీసేయాల. అంటే నీలో ఉంటున్న పాపం పూర్తి కావాలి, అప్పుడే నీకేం కలుగుతుంది? సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. అందుకే అలా సంపూర్ణమైన స్వస్థత కావాలంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుచుదాం. దేవుని యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. అందుకే ఇశ్రాయేలు అంటారు, మనం ఆయన దగ్గరికి వెళ్దాం పండప, ఆయనే మనను స్వస్థపరచును. ఆయన దగ్గరికి వస్తే, ఆయనకు లోబడితే, ఆయనకు భయపడితే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే, ఆయన నీ ప్రతి వ్యాధిని తొలగించుట కొరకు ఏం చేయబడ్డాడు చెప్పండి? మన అతిక్రమ క్రియలను బట్టి, అంటే మనకిష్టం వచ్చినట్లు మనం చేసిన ప్రతి పాపానికి. ఒక మాట మనకు తెలుసు కదా, పిల్లలు తప్పు చేసి ఎవరినో అడుగుతారు? మనం చేసిన తప్పులకు మన తండ్రి అయిన దేవుడు తాను ఏ పని అయితే చేయడానికి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడో, ఆయన వచ్చిన పని ఏంటి తెలుసా? మనందరినీ స్వస్థపరచడానికి, మనందరి పాపాలు తీసివేయడానికి ఆయనే వాటన్నిటిని భరించాడు. ఏం చేసాడమో చెప్పండి? ఆయన మన నిమిత్తము ఆయన భరించాడు. ఒక చంటి బిడ్డ పాలు తాగితే విరేచనాలు వస్తాయని తల్లి తినవలసినవన్నీ మానేసుకొని పిల్లకు క్షేమంగా ఉండాలని ఇదిగో కారం లేనిది, ఉప్పు లేనిది భరిస్తూ తింటూ ఇదిగో తన కోరికలన్నిటి చంపుకొని ఏదేదో తిలానాలకున్న బిడ్డ కోసం ఎలా త్యాగం చేసి బిడ్డకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని తగ్గించుకొని ఎలా తింటుందో, మనందరి నిమిత్తమై మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను స్వస్థపరచడానికి, మన పాపముల నుండి విమోచించడానికి మనకు బదులుగా ఆయన అలాంటి శ్రమలన్నీ అనుభవించాడు. ఏం చేశాడు చెప్పండి? మన శ్రమలన్నీ కూడా అనుభవించాడు. అందుకే దెబ్బలు ఎవరికి పడ్డాయంట? తప్పు చేసిందేమో మనము, దెబ్బలు ఎవరు తిన్నారు? అతిక్రమం చేసింది మనము,
మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. కానీ మన పాప దోషాలు మన అందరివి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనం చేసిన పాపాలన్నీ కూడా ఎవరు మోసారో తెలుసమ్మా? ఊర్లో ఉండే బట్టలల్లా సాకలి గాడిద ఎలా మోస్తుందో, ప్రపంచంలో ఉంటున్న మానవులమైన మనందరి పాపాలు యేసయ్య మోసాడు. యేసయ్య ఏం చేసాడమో చెప్పండి? మన పాపాలు మోయడమే కాకుండా మన కొరకు ఏం పొందాడు చెప్పండి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఒక్కడి తక్కువ 40 కొరడా దెబ్బలు చేత అతడు ఏం చేయబడ్డాడు చెప్పండి? తన దేహము చీల్చబడింది. ఏం చేయబడింది చెప్పండి? చీలి 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 చీలకలు అయిపోయింది, రక్తమంతా పోయింది. స్వరూపమైనను ఏ సొగసైనను లేనివాడుగా మనం ఎన్నిక చేయలేదంటంగా. అతనితోనే అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నాం? మామూలులే అనుకుని అన్నీ చేసేటుకుంటూ మనం పోతున్నాం. ఇప్పటికీ ఆయన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మనందరి అతిక్రమ క్రియలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడంటే గాయపరచబడ్డాడు. ఇంకేం రాయబడింది? మన దోషములను బట్టి నలుగుగొట్టబడ్డాడు. నలుగొట్టడం అంటే తెలుసా మీకు? అమ్మా, నలుగొట్టడం తెలుసా? ఎప్పుడైనా నలుగొట్టడం చూసారా? చిన్న పిల్లలకి స్నానం చేపిస్తున్నప్పుడు ముందు ఏం చేస్తారు పెద్దలు? బాగా ఆయిల్ వేసి కాళ్ళు, చేతులు, ముక్కు కదా, పుర్రె అన్నీ ఒక లెవాలుగా ఉండడానికి ఆ చిన్న బిడ్డను తిక్కుతుంటే ఆ బిడ్డ కెక్క నవ్వుతుందా? ఏం చేస్తుందమ్మా? నా కోసము ఇన్ని శ్రమపడి నన్ను ఒక లెవాలు తీస్తున్నారులే అనుకుంటుంది ఆ పాపకి. తెలీదు. ఆ పాప బాధ భరించలేక ఏడుస్తుంటే మనం లేదులేమ్మా లేదులే అని నీళ్ళు పోస్తాం. ఆ పాప కదా హాయి అనిపిస్తుంది. తర్వాత ఫ్యూచర్లో చాలా చక్కగా తయారవుతుంది. కానీ యేసయ్య మనలను తయారు చేయడానికి, మనలను తన స్వరూపంలోనికి మరలా తిరిగి మలుచుకోవడానికి వరకు ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒక రక్తపు ముద్దగా ఏం చేయబడ్డాడు చెప్పండి? నలుగగొట్టబడ్డాడు. ఒడ్లు గింజను తీసుకెళ్ళి రోట్లో వేసి దంచుతుంటే ఎలా ఉంటుందమ్మో చెప్పండి? ఒడ్లు గింజ మీద ఉంటున్న పొట్టు ఎలా కొంచెం కొంచెం తెలిగిపోయి గింజ ఎలా తెల్లగా మారుతుందో ప్రభువైన యేసుక్రీస్తు మనలను అలా మార్చటానికి ఆ వర్రి కదా లో ఉంటున్న బియ్యము గింజ మీద ఉన్న ఆ తుప్పట రాకుల చేత ఎలా దంచబడుతుందో, ఆ లోపల ఉంటున్న గింజకు ఒక తెల్లటి ఆకారం రావడానికి ఎలా ఆ పొట్టు తొలగించబడుతుందో మనందరి కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? అలా శ్రమ అనుభవించబడ్డాడు. ఆయన అలా గాయపరచబడకపోతే మనకేం లేదు చెప్పండి? స్వస్థత లేనే లేదు, పాప విమోచన లేనే లేదు. ఇంకా రాయబడింది మన సమాధానార్థమైన శిక్ష. ఏమంటాం ఇది? నీకు తగిన శిక్ష జరిగిందిరా అంటాం మనం. వానికి అట్లే జరగలలే, ఆమెకు అలాగే జరిగిందిలే, కరెక్ట్ జరిగిందిలే అనుకుంటాం. కానీ నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. ఎలా మోసాడమ్మా? ఘోరమైన సిలువ. ఆ సిలువ శ్రమలన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. ఎందుకు ఆయన అలాంటి శిక్ష పొందాడంటే మనకు సమాధానము కలుగజేయడానికి. మనము సమాధానంగా ఉండాలి. సమాధానము ఎవరితో కలిగి ఉండడానికి చెప్పండి? ఎవరితో సమాధానం ఉండడానికి అంటే ఇదిగో మనం అపవాదికి లోబడి దేవుణ్ణి ఎదిరించి లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువు అయిపోయాం చూడండి, దేవునికి దూరం అయిపోయాం చూడండి. మరలా దూరం అయిపోయిన ఆ దేవునికి, ఆ తండ్రి అయిన దేవునితో మరలా మనం పాపములు ఒప్పుకొనటానికి, పశ్చాత్తాపడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మధ్యవర్తిగా వచ్చి, భార్య భర్తలు కొట్లాడారనుకోండి, కొట్లాడారు, ఆయన అక్కడ మకం పెట్టింది, అప్ప ఇక్కడ మకం పెట్టింది,
ఏం చేస్తారు మధ్యవర్తులు వచ్చి ఇద్దరికి సమాధానం చెప్తారు. ఈ ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది సమాధానం పడరు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అట్లా చేయకూడదు అని చెప్తుంటారు. మరి వీళ్ళు పెద్ద ఒకసారి వాళ్ళ స్థితి గుర్తించరు కదమ్మా. వీళ్ళు చేసేటవన్నీ మర్చిపోయి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తుంటారు. వాళ్ళకి తెలిసే ఉంటారు, నువ్వు చూసుకోపోమ్మా ముందు అంటారు. నువ్వు ఒకప్పుడు ఎట్లాంటివి చెప్పు అంటారు. కానీ యేసయ్య ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపం లేనివాడు, ఏ మోసం లేనివాడు. అలాంటి వాడు నీ కొరకు నా కొరకు మధ్యవర్తిగా దేవునితో మనల్ని సమాధానపరచటానికి, మరలా మనం దేవుని దగ్గరికి రావటానికి, ఇదిగో దేవునికి లోబడటానికి, అపవాదిని ఎదిరించటానికి మార్గం ఎవరు తెలుసా? యేసయ్య. ఆ యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ఏం పొందాడు చెప్పండి? శిక్షను పొందాడు. శిలువ మ్రానుపై వేలాడదీయబడ్డాడు. ఎలా పొందాడంటే ఆయన దౌర్జన్యము నొందినంట, బలాత్కారముగా బాధింపబడిన వాడు, అయినాను నోరు తెరవలేదు. నా పిల్లలు నేను తప్పు చేశాను, మరి ఏం చేయాలబ్బా అన్నట్టుగా. నా పిల్లలు ఏం చేశారు? తప్పు చేశారు, నేనేం చేద్దాం మరి అనలే, అనే వాళ్ళందరూ అనలే, మరి ఏం చేద్దాం అని ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు, మనల్ని స్వస్థపరచబడుట కొరకు, మనల్ని బాగు చేయుట కొరకు, మనల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళట కొరకు, మన కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఘోరమైన శ్రమను తన భుజం మీద వేసుకున్నాడు. కానీ మనకి ఇప్పటికీ చలనము లేదు. ఇప్పుడు ఆయన అంటే మనకు పెద్ద భయమేమి లేదు. దయ్యానికి మీరు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? దయ్యాన్ని మనం చూస్తే వాక్యం చెప్తుంది, దయ్యానికి తలకాయ లేదంట. ఏం లేదమ్మా? దయ్యానికి కాళ్ళు లేవంట. ఉందయ్యా బైబిల్లోనా? ఎందుకు లేవాయంటే ఆది కాలంలో దయ్యానికి తలను చితకద్రొక్కబడింది. దయ్యానికి కాళ్ళు లేవు, తలకాయ లేకుంటే దయ్యం ఏడం తింటుందమ్మ. ఇంకా మరి తినని దయ్యానికి ఎందుకు భయపడుతున్నాం మనం? సొలమాన్, దయ్యం అంటే ఇంత భయము. దయ్యంకి కాళ్ళు లేవు, దయ్యానికి తల లేదు. ఎందుకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆ సైతాను గాని యొక్క శిరస్సును ఏం చేశాడు చెప్పండి? తలను చితకద్రొక్కబడింది. అందుకే పామును చంపగానే ఏం చేస్తారు? మొట్టమొదటి ఆడను కొట్టి చచ్చిపోని తలనే కొడతారు లాస్ట్. ఎందుకంటే దానికి తల ఉండకూడదని. అందుకే పాముకి ఏమి లేవు చెప్పండి? కాళ్ళు లేవు. ఉన్న తలకాయను కూడా దేవుడు ఏం చేశాడు? చితకదొక్కాడు. ఇప్పుడు పాము తోక అల్లాడిస్తుంది అంతే. ఆ తోకకి మనం భయపడుతున్నాం. దేనికి భయపడుతున్నాం చెప్పండి? మనము తోకకి భయపడుతున్నాం. అది బల్లి తోకో తెలియదు, పాము తోకో తెలియదు. ఆ తోక బక్కలు ఇట్లా పాము ఉండదేమో అంటారు మనలు. అవునా లేదా? తోకకు భయపడుతున్న క్రైస్తవులారా, దేవునికి భయపడండి. అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీకు సంపూర్ణమైన స్వస్థత వస్తుంది, పాప విముక్తి వస్తుంది. యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, ఆయనతో సమాధానపరచడానికి యేసయ్య మన కొరకు శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? నా యందు నిలిచునండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరంటే, మేము సైతాను కనుక దగ్గర ఉండి అన్నీ చేస్తాంలే లోకంలో పనులని సైతాను కనుక దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవులారా, మనలను స్వస్థపరచడానికి, మనల్ని బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని శ్రమలు అనుభవించాడో. పిడిగుద్దులు గుద్దబడ్డాయి, ముఖం మీద ఉమ్మి వేయబడ్డాయి, ఒకటి తక్కువ 40 కొరడాలు ఆయన ఈపు మీద దున్నబడ్డాయి. మోయలేని మ్రాను మోసుకొని వెళుతూ రోడ్డు పొడితే ఎన్ని వందల కొరడా దెబ్బలు కొట్టారో తెలీదు. ఆయన సొమ్ము సిల్లిపోయాడు. ఆయన స్వరూపము లేదు, సొగసైన లేదు. ఎవరి కోసం తెలుసా? ఎవరి కోసమమ్మా? మన కోసం. ఇప్పుడు ఆయన మించిపోయింది లేదు. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించుదాం. యేసయ్య రక్షిస్తాడు. నిన్ను స్వస్థపరచువాడై ఉన్నాడు.
నీకు బదులుగా నాకు బదులుగా మనందరి పాపముల కొరకు ఆయన శిలువ వ్రానుపై వేలాడబడిన వాడై ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీకు స్వస్థత, ఆయన దగ్గరికి వస్తే నీకు స్వస్థత. స్వస్థత కలిగితే నీ హృదయం శుద్ధి అవుతుంది. నీ హృదయం శుద్ధి అవుతే హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు, పరలోక రాజ్యంలోకి వెళతావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో పశ్చాత్తాపడదాం, కన్నీరు కారుస్తాం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రసాద్ సార్ వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రార్థన 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 చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందామండి. ప్రేమ స్వరూపి అయి ఉన్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా, అత్యంత పరిశుద్ధుడా, నీతిమంతుడా, అతి పవిత్రుడా, నీ కృపా కనికములతో ప్రభువా, నీ యొక్క వాక్యములు అందించిన విధానము కొరకై నీ పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీరు యుద్ధం నుండి పారిపోనున్న రీతిగా మా హృదయములన్నిటినీ ప్రభువా నీ సన్నిధిలో ఉంచి వేడుకొనిచుండగా, నీ కాపుదల చేత ప్రభువా మా హృదయంలో నీ యొక్క వాక్యముతో నింపి, నీ కృపా కనికములతో ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరిచి, నీ రక్షణ మార్గంలో మా ప్రయాణం సాగుచుండగా నీ కృప చేత ప్రభువా మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించి నడిపించండి నాయనా. ప్రతి విషయంలో ప్రభువా మాలో మీకు ఆయాసకరంగా ఉన్న ప్రతి అంశాన్ని శాశ్వతంగా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ మార్గంలో నీకు యోగ్యులుగా, నీకిష్టులుగా, నీ దాసులుగా జీవింపజేయమని మిక్కిలి భయముతో మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.